యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. The book of Isaiah chapter 48 and verse 17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా, చెప్పండి, నీ దేవుడునైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. స్తోత్రం చెప్దాం ఒకసారి. బ్రదర్ చెప్పండి హల్లెలూయా. నీకు ప్రయోజనం కలుగునట్లు. యెషయా గ్రంథం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన అంశాలతో యెషయా గ్రంథం రాయబడింది. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. చెప్పండి, విన్నారు కదా ఆ మాట ఎప్పుడైనా? ఎందుకు మినీ బైబిల్ అంటారంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్టుగా యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యెషయా గ్రంథంలో ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. హెచ్చరికలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, బలపరిచే మాటలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. దేవునికి సంబంధించిన విషయాలు చాలా మట్టుకు యెషయా గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లో అన్నీ బాగున్నాయి అని అనుకున్న పరిస్థితుల్లోనే ఏదో రకమైన శ్రమ, ఇబ్బంది రావచ్చు, ఒక సవాలు మన జీవితంలో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఇక్కడ కూర్చుని మీ అందరి జీవితాల్లో కూడా ఏదో రకమైన ప్రతికూల వాతావరణం మీలో కొంతమంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన ఎలాంటి వాడు అంటే నీ విమోచకుడు మరియు పరిశుద్ధ దేవుడు అనే మాట అక్కడ రాశాడు. యూజువల్గా ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్కి గెస్టులుగా వచ్చిన వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడక్షన్ అనేది కొన్ని మీటింగ్స్లో ఉంటుంది. నేను చాలా కాన్ఫరెన్స్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు బహుశా నా గురించి చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ అనేది ఆ కాన్ఫరెన్స్లో, ఆ ఐటినరీలో పెడతారు. వాకింగ్ చెప్పే ముందు ఆ సేవకులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, వారు ఎలాంటి పనులు దేవుని కోసం చేస్తున్నారు, బహుశా ఎవరైనా తెలియని వారు కొంతమంది అని ఉండుండొచ్చేమో కదా, వాళ్ళ కోసం అన్నట్టుగా ఇంట్రడక్షన్ అనే ఆ పార్ట్ కొనసాగిస్తారు. దానిలో చెబుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే రాయమండ్రి నుండి వచ్చారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, ఆ తర్వాత ఒక టీవీలో దేవుని వాక్యం చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏవో వారు చెబుతూ ఉంటారు. దట్స్ ఓకే. అయితే దేవుడు తను తాను పరిచయం చేసుకోవాల్సి వస్తాయి, తను తాను ఇంట్రడక్షన్ చేసుకోవాల్సి వస్తాయి. సెల్ఫ్ ఇంట్రడక్టరీ గనక ప్రభువు చేపడితే ఆయన ఏం చెప్తాడంటే, మొట్టమొదటిగా నేను ప్రజలను విమోచించేవాడిని, రెండవది నేను పరిశుద్ధుడిని. ప్రపంచంలో బహుశా ఎవరు ఈ మాటలు చెప్పలేరేమో. తమ గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే నేను విమోచించేవాడును మరియు పరిశుద్ధ దేవుడును అనే మాట ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఓన్లీ గాడ్ కెన్ టెల్ ఇట్. దేవుడు మాత్రమే చెప్పగలడు. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఆరాధించే దేవుడు నేను విమోచించడానికి వచ్చాడు. ఆయన నీ ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి అతిక్రమముల నుండి, అపరాధములను విడిపించి తన శక్తితో నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, ఏమి సెలవిస్తున్నావు అంటే ఆయన అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశాన్ని ఇస్తాను. దేవుని మంచితనం ఎంత గొప్పదో చూడండి, ఆయన ఆశ ఎంత గొప్పదో చూడండి. మనందరం కూడా ఏం పొందాలని కోరుతున్నాడు? ఆయన ప్రయోజనం పొందాలి. మీలో ఎవరైనా చెప్పగలరా, వెస్లీ గారు యేసు ప్రభువుని అంగీకరించి నేను ఇలా పాడైపోయానండి, నేను ఇలా నష్టపోయానండి, నా జీవితంలో లాంటి భయంకర కార్యాలు జరిగాయని ఎవరైనా చెప్పగలరా? నో. ప్రతి ఒక్కరూ మనం చెప్పుకునేది ఏంటి అంటే ప్రభు దగ్గరికి వచ్చిన మనందరూ కూడా ప్రయోజనమే పొందాం, కానీ అన్ని విషయాల్లో ప్రయోజనకర పరిస్థితుల్లోనే మనం ఉన్నాం, కానీ ఏ విషయంలో కూడా మనం నష్టపోలేదు. ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో మనం ఏ ఒక్కరు కూడా నష్టపోలేదు. ప్రభు మనల్ని తన ప్రయోజనంతో నింపుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో, ఆన్లైన్లో కూడా కొన్ని వేల కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అవుతున్నారు. మీ అందరూ ప్రయోజనం పొందాలనేది దేవుని యొక్క అభిలాష. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు నేను అన్ని విషయాల్లో ప్రయోజనం పొందాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టే మీకు ప్రయోజనము కలుగునట్లు అనే మాట. దేవుని ఉపదేశానికి ఎవరైతే లోబడతారో, సంపూర్ణంగా ఎవరైతే ఆయనకు తమ జీవితాలు అప్పగించుకుంటారో అలాంటి వారు ప్రయోజనాన్ని పొందుకుంటారని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రయోజనము కలుగునట్లు అనే మాట. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము.
ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.